పల్నాడు జిల్లా నరసరావుపేటలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ ఇన్ఛార్జ్ చెదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో 3వ రోజు కొనసాగుతున్న రీలే నిరాహార దీక్ష. ఈ సందర్భంగా అరవింద్ బాబు మాట్లాడుతూ జగన్ అవినీతి అక్రమాలు బట్టబయలు చేస్తున్న చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలే అరెస్టుకు కారణమన్నారు. లోకేష్ పాదయాత్ర విజయవంతమవుతున్న నేపథ్యంలో జగన్ చివరి ప్రయత్నమే చంద్రబాబు అరెస్ట్ అని తెలిపారు. ఏం మచ్చలేని వ్యక్తి చంద్రబాబు, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబే అని అన్నారు. మా నాయకుడు నేను ఇవాళ ఒక రకంగా అలాగనే పోలీసు నిబంధనలను ఉల్లంఘించి జైళ్ల శాఖ యొక్క నిబంధనలని ఉల్లంఘించి 2 గంటలకు ఒకడు వచ్చి ఆయన నిద్రపోనీయకుండా జైల్లో ప్రశాంతంగా కూర్చోనివ్వకుండా ప్రతిసారి వచ్చి ఆయన కదిలించిపోతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. జైళ్లలో లేకపోతే పోలీస్ స్టేషన్కే ఇబ్బంది పడతా ఉన్నాం. ఏదైనా ఎక్స్ట్రా కావాలంటే అమ్మకో లేకపోతే తక్కువ కావాలంటే తమ్ముడికో ఇచ్చుకోవాలంటే ఇయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటిది చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మరి అమరావతి రైతులు 33,000 ఎకరాలు అది బలవంతంగా లాక్కుంది కాదు, స్వచ్ఛందంగా మన రాష్ట్రం బాగుపడి మనందరం ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యాం, ఎందుకు ఇక్కడ నిరసన తెలపాల్సి వచ్చింది, ఎందుకు ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేపట్టాల్సి వచ్చింది అంటే ఈ రోజు మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా కేసుల్లో పెట్టి అక్రమంగా అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. ఈరోజు మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన చేసిన తప్పేంది అంటే కొన్ని లక్షల మందికి చదువుకున్న విద్యార్థులకి